నడుస్తుంది అంతే, అంతకు మించి అప్పుడు కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు అందరూ. ఆయనకి అసలు అంత లేకపోయినా రాజకీయ అనుభవం పిలిచి ఇచ్చారు సీటు, చాలా మంచి పని చేసింది భారతీయ జనతా పార్టీ అని అనుకున్న ఆయన్ని శ్రీనివాస్ వర్మ గారి విషయంలో. తర్వాత ఆయన పాపం 2, 3 సార్లు అవమానాలు కూడా పడ్డాడు. ఆయన కండువా తీయించేశారు మెడలో వాళ్ళు. ఎంత జరిగి చివరికి ఆయన పక్కన పెట్టారు. అంటే బాబు గారు వెన్నుపోటు రాజకీయం భవిష్యత్తులో బీజేపీ చూడబోతుందా ఆఫ్టర్ రిజల్ట్స్? రాజకీయం ఏం లేదు, స్వార్థం, పురంధేశ్వరి స్వార్థం బాబు గారు వాడుకున్నారు. అంటే వీళ్ళు గెలిచిన తర్వాత పార్టీలో బీజేపీ కండువా కప్పుకొని 5 ఏళ్ళు ఉంటారని గ్యారంటీ ఉందా సార్? బీజేపీ అధికారంలోకి, తెలుగుదేశం అధికారంలోకి వస్తే అక్కడికి పోరు. అంటే ఇప్పుడు వరకు ఒక సీఎం రమేష్, ఒక సుజనా చౌదరి ఎలాగా కంటిన్యూ అయ్యారు ఈ కాషాయ కండు వేసుకుని, అలాగే వీళ్ళు కూడా కంటిన్యూ అవుతారు. తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే తేడా ఉంటుంది. రాజీనామాలు చేయరేమో. ఈయన పోడు తెలుగుదేశానికి అప్పుడు. అవునా? అంతే. తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే నల్లమిల్లి తెలుగుదేశానికి పోడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే నల్లమిల్లి భారతీయ జనతా పార్టీ అనే జెండా కూడా సచ్చినా పట్టుకోడు, కూడా కప్పుకోడు. కానీ ఈయన బీజేపీ ఎమ్మెల్యేగానే కొనసాగాల్సి వస్తుంది కదా, అది మార్చలేరు కదా. మొన్న ఈ వలంనేని వంశీ వీళ్ళు ఎలాగ టీడీపీ నుంచి గెలిచి వైసీపీ మద్దతుదారులుగా కంటిన్యూ అయ్యారు, అలాగే వీళ్ళందరూ ఏమన్నా అవుతారా? అంతే కదా, సిస్టమ్ అంతే ఇంకుండేది. అంటే పార్టీలు అయితే మారరు. ఇందులో బాబు గారి ఆలోచన ఏమన్నా వేరే కోణం ఏమన్నా ఉందా? అంటే బేసిక్ గా బాబు తనేం చేస్తున్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒకటేంటంటే ఇదివరకు